ఈ యుద్ధం అవశ్యం జరగవలసిందే మహితాత్మా. ఈ యుద్ధం నాకు అంగీకారం కాదు. మహితాత్ములు యథార్థం సెలవిస్తున్నారు. యుద్ధం కన్నా ఎక్కువ దౌర్భాగ్యమైనది వేరొకటి లేదు మేనల్లుడా. మామయ్య, కానీ బుద్ధిమంతుడు ఏం చేస్తాడంటే వాడు సదా ప్రయత్నిస్తూనే ఉంటాడు తన ఇంటి ముంగిట్లో యుద్ధం జరగకుండా ఉండేలా. ఒకవేళ ఈరోజు విరాటుని ముంగిట్లో యుద్ధం జరక్కుంటే ఇక రేపు హస్తినాపురి ముంగిట్లో మహాయుద్ధం జరుగుతుంది. మహామహితాత్మ భీష్మ, ఇక ఆ సమయంలో మీరే సేనాపతిగా ఉంటారు. అప్పుడు మీ శస్త్రాల అంచున పాండవుల మస్తకాలుంటాయి. తమరు హస్తినాపురిని నాశనం చేయడానికే ఇక్కడికి విచ్చేశారా గాంధార రాజా? నేను నాశనం చేయడానికి వచ్చానంటారా? నేను కేవలం తమరిచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టడానికి విచ్చేశాను మహామహితాత్మ భీష్మ. తమరు గాంధారానికి విచ్చేశారు. తమరే మా ప్రియ సోదరికి వివాహం జరిపించారు. ఆనాడన్నారు మీరు ఆమెను హస్తినాపురానికి సామ్రాజ్ఞిని చేస్తానని. ఆమె 9 పుత్రులను హస్తినాపురానికి శాసకులుగా చేస్తానని. ఆర్యవర్తానికి సమ్రాట్టుగా చేస్తానని. మీరప్పుడు చేసిన వాగ్దానం ఇప్పుడే విధంగా విఫలం కాగలదు మహామహితాత్మ భీష్మ. మొసలి నోటిలో ఎప్పుడైనా ఒకవేళ ఏనుగు కాలు చిక్కుకుంటే ఇక అప్పుడు మొసలికి అది పెద్ద సమస్యే అవుతుంది మహితాత్మ భీష్మ. అది ఆ ఏనుగును తినను లేదు, అలాగని దానిని విడవను లేదు. ఇప్పుడు నేను మీకు విన్నవించుకుంటున్నాను మహితాత్మ భీష్మ. మీకు సాధ్యమైతే నా మేనల్లుడు దుర్యోధనుని ఏకఛత్రాధిపతిగా ప్రకటించండి. లేకపోతే మీ కారణంగా హస్తినాపురి నాశనం అయిపోతుంది. బయలుదేరండి సేనాపతి మహాశయ. విరాట నగర దుర్గం మీ చేతులలో తునాతునకలయ్యేందుకు ప్రస్తుతం నిరీక్షిస్తోంది. మహారాజా, ఉత్తర ద్వారం వైపు ప్రచండ సైన్యం ఆక్రమించింది. మన సైన్యం వెంటనే విరాట నగర రక్షణ కోసం వెళ్ళాలి. సైన్యానికి నేను నేతృత్వం వహిస్తాను. మహారాజా, మేము మీ వెంట వస్తాము. సమ్రాట్, మీరు యుద్ధంలో పాల్గొనకండి. నేను యుద్ధంలో పరాజితున్నవుతున్నాననిపిస్తే నేనే మీకు సందేశాన్ని పంపుతాను. లేదు మహారాజా, మేమిక్కడే ఉండిపోలేం. సమ్రాట్, దుర్గాన్ని రక్షించేందుకు ఎవరో ఒకరు లోపు నుండి తీరాలి. అర్జునుడు దుర్గం లోపల ఉండి మహిళలను పిల్లలను రక్షిస్తుంటాడు.
ఈ స్త్రీ వేషంలో అర్జునుడు యుద్ధంలో పాల్గొనలేడు. నేను యుద్ధంలో పాల్గొనడం లేదా? ఇదెక్కడి అపహాస్యం అగ్రజ? భీముడు యథార్థమే చెప్తున్నాడు అర్జున. నీవు దుర్గం లోపలే ఉండాలి. కానీ అర్జున, ఒక స్త్రీని రణభూమిలో చూస్తే దుర్యోధనునికి అవశ్యం సందేహం కలుగుతుంది. పదండి మహారాజా, నేను నా సోదరులు విరాట రాజ్య రక్షణ కోసం సిద్ధంగా ఉన్నాం. రండి. సైనికులారా, మీ రాజ్యాన్ని మీరు రక్షించుకోండి. పదండి. సైన్యాన్ని దాడి చేయమని ఆదేశించండి సేనాపతి మహాశయ. విరాట రాజ్యం తన రక్షణ కోసం సిద్ధంగా ఉన్నట్టు లేదు గాంధార రాజా. ఒకవేళ విరాట మహారాజు ఆయుధాన్ని చేపట్టకపోతే మనం వారిపై దాడి చేయడం సమంజసం కాదు. కానీ దుర్గం పైన ప్రథమ దాడి మాత్రం ఆరంభమైపోయింది మహామహితాత్మ. నా ఆదేశం లేకుండానే ఆక్రమణ ఎలా జరుగుతుంది గాంధార రాజా? ఎవరు ఆదేశించారు? తమ ఆదేశాన్ని కేవలం హస్తినాపుర సైన్యం మాత్రమే మన్నిస్తుంది మహితాత్మ. అయినా ఆ ఆక్రమణ మనం చేయలేదు. ఈ ఆక్రమణ తిగర్త దేశ మహారాజు సుశర్మ చేశాడు. దాడి చేయమని ఆదేశించండి మహితాత్మ. పితామహుల, మహారాణికి జైము జైము. దక్షిణ ద్వారం వద్ద హస్తినాపురి ప్రచండ సేన దాడి చేస్తోంది. ఇంకోవైపు ఆక్రమణ. కానీ దుర్గంలో ఎవరూ లేరు మనని రక్షించేందుకు. ప్రతిదాడి కోసం ఎవరు వెళ్ళగలరు? క్షమించండి మహారాణి, మన ఉత్తర కుమారులు దుర్గం లోపలే ఉన్నారు. ఈ దాడికి ప్రతిదాడి చేయటం రాకుమారునిగా వారి కర్తవ్యం. యుద్ధం చేసేందుకు నేను వెళ్తాను. అదెలా సాధ్యం ఉత్తర కుమారా? ఉత్తరుడు ఇంకా చిన్నవాడు వయసులో.
వానికి యుద్ధంలో అనుభవం కూడా లేదు. లేదు లేదు, యుద్ధం చేసేందుకు వీడు వెళ్ళరాదు. క్షమించండి మహారాణి, కాని రాజుగారి పుత్రుడు తన కర్తవ్యం నుండి తప్పుకోవటం సాధ్యం కాదు. నాకు తప్పుకోవాలన్న కోరిక లేదు. నేను యుద్ధం చేసేందుకు వేచి ఉన్నాను మాతా. మౌనంగా ఉండు. బృహన్నల స్త్రీ కాదు, పురుషుడు కాదు. ఒక నపుంసకునికేం తెలుసు రాజధర్మం, యుద్ధంలో ఉన్న ప్రమాదం? మహారాణి, బృహన్నలను ఇలా అవమానించవలసిన అవసరం లేదు. రాకుమారుడు అర్జునునికి రథసారథిగా పనిచేశారు బృహన్నల. అనేక యుద్ధాలు చూశారు. ఈ రోజు కూడా నేను ఉత్తర కుమారునికి రథసారథిగా పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నాను. ఎటువంటి శస్త్రమైనా ఉత్తర కుమారుని స్పృశించేలోగా నేను నా ప్రాణత్యాగానికి సిద్ధంగా ఉంటాను. ఇది నా వాగ్దానం. ఆ మహాయోధుడు విరాట మహారాజు పుత్రునికి శౌర్యం నేర్పించండి, పిరికితనం కాదు. ఒక స్త్రీ రథాన్ని నడపడమా? అది జరిగితే అందరూ నన్ను చూసి నవ్వుతారు. యుద్ధంలో మీ శస్త్రాలు శత్రువులను వధించినప్పుడు మీరే వారిని చూసి నవ్వుతారు రాకుమారా. పదండి. ఆగండి బృహన్నల. అందరికంటే ముందు మహితాత్ములు భీష్ములున్నారు. సారథ్యం వహిస్తున్నది ఎవరని వారికి తెలిసిపోతే? మహితాత్ములు భీష్ములంటే భయం లేదు. ఇక రాకుమారుడు దుర్యోధనుడు సూర్యాస్తమయానికి ముందు నన్ను గుర్తించే అవకాశం లేదు. కేవలం ఒక్క జాము మిగిలింది మన అజ్ఞాతవాసం పూర్తయ్యేందుకు. ఎక్కడున్నారు పాండవులు మామయ్య? బయటకు రావడం లేదు ఎందుకని? సూర్యాస్తమయం కావస్తోంది. సమయం మించిపోతోంది మామయ్య. ముందే చెప్పాను కదా మేనలుడా, ధర్మ మార్గాన్ని నడిచే వారికి అధర్మం గోచరిస్తూనే ఉంటుంది. వారు దానిని గుర్తించలేరు. అటు చూడు, వస్తున్నారు పాండవులు మన ముందుకు. మావయ్య, అటు చూడండి. ఒక ఆడదాని రక్షణలో వచ్చాడు విరాట రాకుమారుడు. బాలుడు దుశ్శాసన అయినప్పటికీ యుద్ధం చేస్తానని వచ్చాడు. ఆ పంచ పాండవులు ఇప్పటికీ యుద్ధం చేసేందుకు బయటకు రాలేదు. భయభ్రాంతులై మూషికం మాదిరిగా ఏదో బిలంలో తలదాచుకుని ఉంటారు. శంఖం పూరించు మేనలుడా, గుప్తంగా ఉన్నారు వారు. విరాటంలో ఎక్కడో. అర్జున, బయటకు రా అర్జున. మీ రక్షణను త్యజించి
మీ గౌరవాన్ని రక్షించుకో. కర్ణుడు కూడా వస్తూనే ఉంటాడు నీ ప్రాణాలు తీసేందుకని. బయటకు రా, నీ గాంధీవాన్ని తీసుకొనిరా. ఉత్తర కుమారా, మీ ధనుస్సును ఎక్కుపెట్టండి. నేను ఏ విధంగా చెప్తే ఆ విధంగా మీరు బాణం వేయండి. మీకు నేను ఏమీ జరగనివ్వను. ఎక్కుపెట్టండి ధనుస్సు. సంధించండి రాకుమారా. బాణాన్ని సంధించండి. సంధించండి ఉత్తర కుమారా. బాణాన్ని సంధించండి ఉత్తర కుమారా. మామయ్య, ఈ బాలుని మనం చంపవలసిందే. ఇప్పుడు ఈ రాకుమారుడు మరణిస్తేనే ఆ పంచ పాండవులు బయటకు వస్తారు. సూర్యాస్త సమయానికి పూర్వమే వారిని బయటకు రప్పించవలసి ఉంది. బాగుంది మేనల్లుడా. మహితాత్మ భీష్మ, సైన్యానికి దాడి చేయమని ఆదేశించండి. నేను స్త్రీలపై దాడి చేయను గాంధార రాజా. ఎవరైనా యోధుడు వచ్చినప్పుడే నా సైన్యం వారిపై దాడి చేస్తుంది. అప్పుడే నేను శస్త్రాన్ని సంధిస్తాను. యుద్ధానికి సిద్ధం కండి రాకుమారా. కేవలం కొన్ని క్షణాలే ఉన్నాయి. మీకు నేను ఏమీ జరగనివ్వను. వద్దు బృహన్నలా, ఈ మహాయోధులతో, ఇంత పెద్ద సైన్యంతో నేను యుద్ధం చేయలేను బృహన్నలా. నీవే నన్ను రక్షించాలి బృహన్నలా. రథాన్ని దుర్గంలోనికి తీసుకువెళ్ళు. రాకుమారుడు అర్జునుని మాదిరిగా నీవు సమర్థుడైన యోధుడివి కావాలంటే అన్నిటికంటే ముందు రణభూమిలో ధైర్యంగా నిలిచి ఉండటం నేర్చుకో. ధనుసును ఎక్కుపెట్టు, బాణాలు సంధించు. అర్జునుడు మహాయోధుడా? అయితే మరి మా నగరంలో గుప్తంగా ఉన్నాడెందుకు? వారంటున్నారు పాండవులు మా నగరంలో గుప్తంగా ఉన్నారని. వారెందుకు రావడం లేదు మమ్ము రక్షించేందుకు? నిజంగా రక్షణ పొందాలనుకుంటే ముందు స్వయంగా నీవు అస్త్రాన్ని సంధించే సాహసం చెయ్యాలి. ఉత్తర కుమార, ధనుస్సును ఎక్కుపెట్టు. కేవలం కొద్ది క్షణాల పాటు. లేదు బృహన్నలా, నాకు భయంగా ఉంది. నీవే నన్ను రక్షించాలి బృహన్నలా. రథాన్ని ఇక్కడి నుండి తీసుకువెళ్ళు బృహన్నలా. వెళ్ళు రాకుమారా, వెళ్ళు. నీ పితృదేవులు పాండవులకు ఆశ్రయం ఇచ్చారు. సూర్యాస్త సమయానికి ముందే పాండవులను ఆ ద్వారం నుండి బయటకు పంపు. లేదంటే నగరంలో ఉన్న ప్రజలందరినీ హతమారుస్తాను. వెళ్ళు, చెప్పు ఆ అర్జునునికి
బృహన్నల రథాన్ని ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? దుర్గం వైపుకి మళ్లించు. బృహన్నల ఓ అగ్నిదేవుడా, ఈ రోజుతో మాకు 1 సంవత్సర అజ్ఞాతవాసం పూర్తయింది. ఈ రోజు నేను బృహన్నల నుండి అర్జునుడిగా మారవలసిన సమయం వచ్చింది. కానీ ఈ రోజు నా సామర్థ్యానికి ఏదో పరీక్ష. మీ అనుగ్రహం లేకుండా మీ ఈ భక్తుడు అసంపూర్ణుడు. నాకు గాంధీవాణ్ణి తిరిగి ఇచ్చి నాపై కృప చూపించండి స్వామి. पुरुषोत्तम सव्यसाची धनुष गांडीव धारी शक्तिमान कीर्तिमान महानायक अर्जुन